ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్టులు దేన్ని కూడా తొందరగా డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ స్క్రీన్ మీద పండించి కోపం, ఎమోషనల్ ఇవన్నీ దేన్ని తట్టుకోలేదు పాపం. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వద్దన్నా కానీ. అందరూ అంటారు కానీ స్క్రీన్ మీద ఒకలాగా ఉంటారండి, స్క్రీన్ వెనక ఒకలాగా ఉంటారండి వీళ్ళు అంటారు. అదంతా తప్పు. ఎప్పుడు ఒకేలాగా ఉండేది ఆర్టిస్ట్ ఒక్కడే. దట్స్ ట్రూ అండి. ఎస్. దట్స్ ట్రూ. నేనేం లేదు. నేను ఈ తమిళ్ సీరియల్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు తెలుగు సీరియల్ ఒకటి చేస్తున్నాను. నేను కోరుకునేది ఏంటంటే లైక్ మీరన్నట్టుగా డబ్బు కోసమో లేకపోతే ఇప్పుడు నాకేదో పెద్ద పేరు రావాలి. ఆ ఆర్భాటం అలా లేదు. నాకేంటంటే జస్ట్ గో అండ్ డూ వర్క్, కీప్ మై సెల్ఫ్ బిజీ. ఇవన్నీ కొంచెం మర్చిపోవచ్చు. వర్క్ ఉంటే మర్చిపోలేము. అట్లీస్ట్ కొంత రిలీఫ్. లేదంటే అందులోనే ఉన్నారనుకోండి యూ విల్ ఫాల్ సిక్ అండి. నేను చాలా ఒక 1 ఇయర్ ఫుల్ ట్రామాలో ఉండిపోయాను నేను. మీకు తెలీదు, చాలా ట్రామాలో ఉండిపోయాను ఆ సీరియల్ స్టార్ట్ అయ్యి. తర్వాత మాకు ఏమైందంటే నేషనల్ లీడర్స్ కానీ మా స్టేట్ లీడర్స్ కానీ అందరూ ఇంటికి వచ్చి చూసి ఒకే మాట అన్నారు, ఇన్ని రోజులు కవిత గారు చూద్దాము ఏంట్లే సరే ఏదన్నా మంచి వర్క్ ఆవిడకి ఏదన్నా ఒక ఏమంటారు పోస్ట్ లాంటిది అనుకున్నాము. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత లేదు మిమ్మల్ని ఫుల్గా బిజీ పెట్టాలి అని చెప్పి ఇప్పుడు నాకు మిరియాలు కూడా ఇన్ఛార్జ్గా వేశారు. బీజేపీ అదేమైపోయింది, ఫుల్ టైం వర్క్ అయిపోయింది నాకు. లైక్ అంటే నేనే వాలంటరీగా చేసుకుంటున్నాను. మీకు అర్థమైంది కదా, జస్ట్ ఆక్యుపై. ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ వెళ్తాను, షూటింగ్ లేనప్పుడు దెన్ ఐ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ అ పార్టీ వర్క్ అనమాట. అంటే ఏదో ఒక పని పెట్టుకొని మైండ్ని ఆక్యుపై చేసుకోవాలనేది నా ఉద్దేశం. బట్ ఇంత జరిగినా కూడా మనకంటూ వెల్ విషెస్ ఉంటారు ఇండస్ట్రీలో కూడా. మీకు ఏమైనా ఇబ్బంది లేదు కవిత గారు, మేమున్నాం, గో హెడ్ అని చెప్పి మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పిన వాళ్ళంటే ఎవరైనా చెప్తారు? హీరోస్ కానీ. చిరంజీవి గారు, ఓకే. తర్వాత మన నరేష్ ఏంటంటే మా తమ్ముడు క్లాస్మేట్. నరేష్ నాకు 5 years ఓల్డ్ బాయ్ దగ్గర నుంచి పరిచయం అనమాట. నాట్ అంటే మూవీకి వచ్చి కాదు, నేను మూవీకి రాకముందు నుంచి తను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో అప్పటి నుంచి తెలుసు. నరేష్ కానీ అలాగే చిరంజీవి గారు ఇచ్చిన ధైర్యం మీకు ఎంతవరకు ఉపయోగపడింది మేడం? అంటే ఆ టైంలో నాకు ఎలా అనిపించిందంటే అంటే ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను అవన్నీ నెమ్మరేసుకుంటున్నాను. మనకి ఒక 100 మంది లేకపోయినా ఒక నలుగురైనా మన కోసం ఉన్నారు అనేది ఇప్పుడు అనిపిస్తుంది. ఆ టైంలో అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరుగుతోంది నా చుట్టూ అనేది నాకు అసలు నేను నా సెన్సెస్లో లేను. మోహన్ బాబు గారు ఆయన కాల్ చేశారు, రాలేదు. వస్తాను అన్నారు కానీ రాలేదు. ఫోన్ చేసి నీ మొగుడికి ఏంటి కింగ్లా బతికాడు, కింగ్లాగే చనిపోయాడు, కింగ్లాగే వెళ్ళిపోయాడు, లేదు ఇన్ని సంవత్సరాలు మనం కలిసి పనిచేసి నా ఫస్ట్ మూవీ హీరోయిన్గా ఉండి నేను నీకు సపోర్టివ్గా ఉండాలి అని అన్నారు. థ్యాంక్ యూ అంటాం, ఏమంటాము. చిరంజీవి గారు కూడా మేమంతా ఉన్నాము అన్నారు. ఓకే, ఆఫ్ కోర్స్ జీవిత గారు, రాజశేఖర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్తో నేను మాట్లాడలేని పరిస్థితుల్లోని వాళ్ళిద్దరే డాక్టర్స్తో మాట్లాడేవారు. ఎందుకంటే నేను మాట్లాడితే నేను ఏమైపోతానో నాకే తెలియదు. సో అదొకటి నాకు చాలా మోరల్ సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఆఫ్ కోర్స్ నరేష్ ఆల్సో గేవ్ మీ ద మోరల్ సపోర్ట్. ఫైనాన్షియల్గా ఏంటి కవిత గారు, స్టేబుల్గా ఉందా మీ పొజిషన్ ఇప్పుడు? ఆర్ యూ హ్యాపీ? ఫైనాన్షియల్లీ ఐఎమ్ నాట్ స్ట్రగ్లింగ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రగుల్. అంటే మాకు చెన్నైలో అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవాళ అన్నం తినాలని చెప్పేసి వెళ్ళి నేను అసెట్స్ అమ్మలేము. పాండిచ్చేరిలో మా వారి హౌస్ ఉంది, అలాగే సింగపూర్లో ఆయనకి ఇల్లు ఉంది, చెన్నై హౌస్ ఉంది. స్ట్రగ్లింగ్ అనేది నేను చెప్పనండి. స్ట్రగ్లింగ్ అనే వర్డ్ నేను యూస్ చేయను. ఎందుకు అని అంటే మా హస్బెండ్ ఈ కోవిడ్ 3 years బిఫోర్ వరకు బిజినెస్లో ఉన్నారు. ఎంత మనం కొండలైనా రోజు తీసేస్తుంటే తరిగిపోతూ ఉంటాయి. అఫ్ కోర్స్
మన దగ్గర లిక్విడ్ క్యాష్ గాని మీరు సడెన్‌గా 1,00,000 అడిగారంటే నేను ఇవ్వలేకపోవచ్చు. బట్ దేర్ ఈస్ నో స్ట్రగ్లింగ్. ఇప్పుడు ఒక రూ. 1,00,000 కోసం నేను వెళ్ళి అసెట్‌ని నేను అమ్మలేను. ఎలా ఇంకోటేంటంటే 6, 7 ఇయర్స్ బ్యాక్ మా వారి బిజినెస్‌లోనే 132 క్రోర్స్ పోయింది. 132 క్రోర్స్ 32 132 కోట్లు. 132 క్రోర్స్ 9 మంత్స్‌లో పోయింది ఆయనకి. ఆయన మాకెవరికీ చెప్పలేదు. 132 క్రోర్స్ యెస్. ఏంటి మేడం? అవునండి. ఆయన పాండిచ్చేరిలో 3 ఆయిల్ రిగ్స్ తీసుకున్నారు. అబౌట్ 4 ఇయర్స్ బ్యాక్. 4 అండ్ 5 ఇయర్స్ బ్యాక్. అది ఆ టైంలోని వరల్డ్ వైడ్‌గా ఆయిల్ డ్రాప్ అయిపోయిందనమాట. మాకెవరికీ ఆయన ఏమీ చెప్పలేదు. నేనెప్పుడు ఆయన బిజినెస్ విషయంలో నేను ఇదేంటి, అదేంటి ఏ రోజు నేను ఫ్రమ్ డే 1 నుంచి కూడా. నేనెప్పుడు అడగలేదు. సీ మామూలుగా అప్పుడప్పుడు ఆఫీస్‌కి ఓఎన్‌జీసీ ఆఫీస్‌కంతా నన్ను తీసుకెళ్తారు మీటింగ్స్. హ్యూస్టన్ వాళ్ళ మీటింగ్స్‌కి ఎక్కడ ముంబై వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మీటింగ్స్‌కి వెళ్ళేటప్పుడు మామూలుగా కూర్చున్నారు. ఆయన ఏం మాట్లాడతారో కూడా నాకు అర్థం కాదు. సడెన్‌గా కొలాప్స్ అయిపోయారు ఆయన ఇంట్లో. మాట్లేదు. నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్‌లో తీసుకెళ్తే బ్రెయిన్ హెమరేజ్ అన్నారు. బ్రతకరు అన్నారు. అందరిని పిలవమన్నారు. అయిపోయింది అని అన్నారు. నేనన్నాను అలాగేం లేదు. ఆయన బానే ఉంటారు. ఆయనకేం లేదు. నేను ఎవరిని పిలవను. బానే ఉంటారని. హి వెంట్ ఆన్ టు కోమా అనమాట. కోమాలోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే హాస్పిటల్‌లో ఉన్నాను. పిల్లలు రానన్నారు. మాకు డ్యాడీ ఎలా ఉన్నారో మా డ్యాడీ అలాగే కావాలి. సాయికి చెప్పే పరిస్థితి లేదు. చిన్నోడు చెప్పలేము. హౌ హి విల్ టేక్ ఇట్. సో 11 డేస్ కోమాలో ఉన్నారు. హోప్స్ ఆయనకేమీ కాదు. ఏమీ కాదు. అట్లాగే ఉన్నారు. కాకపోతే ఇండియాలో బెస్ట్ డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారో న్యూరో అందరినీ ఒక చోటకి చేర్చి స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. 11 డేస్ ఆయన కోమాలో ఉన్నారు. 12th డే కళ్ళు తెరిచి కవి అన్నారు. సూపర్. అని 35 డేస్ ఐసీయూలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 డేస్ రూమ్‌లో పెట్టి ఫిజియోథెరపీ అంతా చేయించి ఇంటికొచ్చింది. మామూలుగా మీలాగా నాలాగే హ్యాపీగా వీల్ చైర్ తీసుకొనొస్తే వీల్ చైర్ ఫర్ హూమ్ మ్యాన్ అని అడిగారు. అడిగి నో ఐ కెన్ వాక్. వచ్చారు, వాక్ చేశారు. హ్యాపీగా ఇంటికొచ్చిన తర్వాత నేను ఒక 2, 3 మంత్స్ ఏం మాట్లాడలేదు. 2, 3 మంత్స్ తర్వాత కౌన్సిలింగ్ తీసుకెళ్ళాను. అసలు ఇంత హై బ్లడ్ ప్రెషర్ అవ్వడానికి ఏంటి కారణం ఏంటి అంటే ఆ రోజే చెప్పారు. ఐ లాస్ట్ అరౌండ్ 132 క్రోర్స్. కొన్ని ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది. అండ్ నేనేంటి ఐఎమ్ డ్రాగింగ్ మై ఫ్యామిలీ ఇంటూ ఆల్ ద మెస్ అన్నారు. నేను ఒకటే అన్నాను, నోబడీ బ్రాట్ ద మనీ ఇన్ దిస్ వరల్డ్. నోబడీ టేక్స్ ద మనీ ఫ్రమ్ దిస్ వరల్డ్. A child to be born and he will earn the money. Whatever he earns, he has to leave and he has to go alone. Nobody takes anything. So why you have to take it that much into your brain? Leave, gone. వదిలేయండి. ఏంటి ఇప్పుడు మీకు 1000 కోట్లు ఉంటాయి. రేపేదైనా అయితే మీరు ఆ 1000 కోట్లు మీరు తీసుకెళ్తారా? లేదు నీ గురించి నేనన్నాను మాకు కావాల్సింది మీరు. మా ముగ్గురికి కావాల్సింది, మా నలుగురికి కావాల్సింది మీరు. మీ డబ్బు కాదు. ఎంతమంది మన ఇంటికి పనివాళ్ళు వచ్చి ఇల్లుడ్చి తడిగుడ్డ పెట్టి 2000 జీతం తీసుకున్న అమ్మాయి మొహం చూడండి. హ్యాపీగా అమ్మ గుడ్ మార్నింగ్ అంటది మార్నింగ్. తనకి కారు ఉండదు, సొంత ఇల్లు ఉండదు, ఒంటి మీద నగలుండవు, 4 చీరలతో ఉంటుంది. పొద్దున్నే నీట్గా రెడీ అయ్యి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి అని అంటుంది. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మనుషులు ముఖ్యం అని చెప్పి అలా ఆయన్ని నువ్వు ఇంత పోయిందని చెప్తున్నాను, నువ్వు నవ్వుతూనే ఉన్నావు అంటే మీరున్నారు కదా, నాకేం కావాలి? మా నలుగురికి మీరున్నారు, నాకు మీరే కావాలి. మీ డబ్బు నేను ఏం చేసుకుంటాను? ఇప్పుడు నాకు 1000 కోట్లు ఇస్తారు మీరు లేరు. నేను ఆ 1000 కోట్లు నాకెందుకు? ఐఎమ్ నాట్ ఫర్ మనీ. వీ వాంట్ యూ అంటే అప్పటి నుంచే దెన్ని బికేమ్ అబ్బా అప్పుడప్పుడు అంటారు ఇలా అని. మై వైఫ్ టేక్స్ కేర్. వాళ్ళ బ్రదర్ వైఫ్ వచ్చారు జస్ట్ కోవిడ్కి ఒక 2 ఇయర్స్, అదే కోవిడ్ రాకముందు 2019
వచ్చినప్పుడు హౌ ఆర్ యూ మ్యాన్ అని వాళ్ళ బ్రదరు వదిన అడుగుతుంటే అంటారు, మై వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ మీ సో వెల్, యూ కెన్ సీ మీ హౌ గుడ్ అని అంటారు. గ్రేట్. సో నేను మీరు ఇందాక కూడా అడిగారు మీరు అంత డబ్బు అని. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఎ మనీ పర్సన్. ఐ లవ్ పీపుల్. మనుషులు ఎక్కువ ఇష్టపడతాను. ప్రేమించే వ్యక్తుల్ని, గౌరవించే వ్యక్తుల్ని చాలా ఇష్టపడతాను. ఆటోలో వెళ్ళడానికి నాకు ఆటోలో వెళ్ళాలా అట్లా అనుకోను నేను. పెద్ద పెద్ద కారులో వెళ్ళాలి, కారులోనే వెళ్ళాలి, ఒంటి నిండా నగలేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎందుకో తెలీదు. డీసెంట్‌గా డ్రెస్ అప్ చేసుకోవాలి, నీట్‌గా వెళ్ళాలి. మనిషి మన వల్ల అయితే నలుగురికి సాయపడాలి. ఈ ఆలోచన తప్ప ఎప్పుడు నాకు అలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.